ఆదోని జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షా శిబిరం శుక్రవారం నాటికి 217వ రోజుకు చేరుకుంది. పశ్చిమ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంగా శిబిరాన్ని సందర్శించిన విద్యార్థి సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ పశ్చిమ ప్రాంతమైన ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరు ప్రాంతాల ప్రజలు ఉపాధి కోసం వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ పరిస్థితిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రతిపక్షాలు, అధికార పక్షం రెండూ ఈ సమస్యపై స్పందించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. పశ్చిమ ప్రాంత అభివృద్ధి కోసం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలకు అధికార పార్టీనే బాధ్యత వహించాల్సి వస్తుందని విద్యార్థి సంఘాలు హెచ్చరించారు. దీక్షలో సుభాష్ చంద్రబోస్, కుమార్, పగడాల కోదండ, పగడాల రమేష్, ఉదయ్, వైఫై నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. మీరెత్తని విధంగా వ్యవహరించడం ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. గారికి ఏమాత్రం చిత్తశుద్ధి కనుక ఉంటే ఆదోని జిల్లా ప్రకటించండి, లేకపోతే మీ పదవులకు రాజీనామా చేసి మీ హెరిటేజ్ కంపెనీలలో ఉన్న పాలు పెరుగు అమ్ముకోవాల్సిందిగా నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ గారికి తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్రాన్ని ఏదో ఒక రోజు అమ్మే పరిస్థితుల్లో కూడా మీరు ఉన్నారనే విషయం ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా మీరు ప్రైవేటు కంపెనీలకు తొత్తుగా వ్యవహరించే విధానాన్ని వెంటనే ఆపుకోవాల్సిందిగా విద్యార్థి సంఘాలుగా మేము కోరుకుంటున్నాము. ఆదోని జిల్లా ఇవ్వలేని పరిస్థితుల్లో కనుక మీరు ఉంటే మీ పదవులు మీ కుర్చీలకు మాత్రమే పరిమితమైనట్టుగా మీరు ఉండంగాలుగా అలాగే ప్రజల్ని మమేకం చేస్తూ ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే విధంగా ఉద్యమాలకు శ్రీకారం చుడతామని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఆదోని జిల్లా కోసం అడుగులో అడుగు కలుపుతూ భుజంలో భుజం కలుపుతూ ఖచ్చితంగా ఉద్యమాలకు శ్రీకారం చుట్టి మీ పదవుల్ని మీ చేతులతోనే మీ కళ్ళు పొడిచే విధంగా కూడా వ్యవహరిస్తామని తెలియజేసుకుంటున్నాను. ఆదోని జిల్లా విషయంలో ఎక్కడా తగ్గే పరిస్థితి లేదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆదోని ఉద్యమం పాతబడిపోయింది అంటున్నారు. ఖచ్చితంగా ఆదోని తెచ్చేంత వరకు ప్రాణ త్యాగానికి కూడా వెనకాడకుండా ఉద్యమాలకు శ్రీకారం చూద్దామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు విద్యార్థి జేఏసీ నాయకులు బాలు గారు ఒక 2 మాటలు మాట్లాడుతుందిగా కోరుతున్నాం. జిల్లా అడ్డుకునే కూటమి నాయకులారా, ఖబర్దార్ ఆదోని జిల్లా అడ్డుకునే కూటమి నాయకులారా, సిగ్గు ఇంతవరకే జిల్లా ప్రకటించకపోవడం అంటే ఇంతవరకు ఆదోని జిల్లా ప్రకటించకపోవడం అంటే సిగ్గు రాజ్యం ఆదోని వెనుకబడిన జిల్లాకు మరి సిగ్గు ఆదోని జిల్లా ఇంతవరకే పట్టించుకోవడం అంటే ఈరోజు ఆదోని జిల్లా ప్రకటించాలని చెప్పేసి 216వ రోజు దీక్ష శిబిరంలో కూర్చున్నటువంటి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. మరి ఇప్పటికైనా ఆదోని జిల్లా ప్రకటించండి. మరి ఎన్ని రోజులు ఇట్లా మమ్మల్ని వెనక నెట్టేసి ఇలాగే మా ప్రాణాలు గాలిలో వదిలేసే విధంగా మీరు చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికైనా మా ప్రాంతం వెనుకబడింది. ఈ ప్రాంతంలో ఉన్న వలస కానీ శుద్ధిపోవడాలు వలసలు ఇంకెన్నాలని చెప్పేసి మరి చంద్రబాబు గారికి సూటిగా చెప్తాం. అయ్యా ఇప్పటికైనా మా ప్రాంత వాసులు మరి వలస పోయి వాళ్ళు మధ్యలోనే ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడుతుంది. మరి కర్నూలుకి చూసుకుంటే ఇక్కడి నుంచి దాదాపు అంటే ఒలుగు నుంచి చూసుకుంటే 130-140 కిలోమీటర్స్ అవుతాయి. మధ్యలో ఏదైనా అయితే ప్రాణాపాయ స్థితికి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఆదోని జిల్లా ప్రకటించి ఇక్కడ ఉన్నటువంటి మరి ఏవైతే జిల్లా కలెక్టర్ ఆఫీస్ అయితేనేమి మరి ఇక్కడ ఉన్నటువంటి 600 క్యాడర్లు ఇక్కడే ఉంటాయని చెప్పేసి చెప్తారు. మరి ఇప్పటికైనా ఇక్కడున్న నాయకులకు మీకు చిత్తశుద్ధి ఉంటే
చిత్తశుద్ధి ఉంటే ఆదం జిల్లా ప్రకటించి మరి ఆయన రాయలసీమ ద్రోహి అయినటువంటి చంద్రబాబు గారు మరి ఇక్కడ మన రాయలసీమకు అడుగు పెట్టాల్సిందిగా కోరుతాం. మరి ఇక్కడ ఉన్న నాయకులు నిలదీయాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి మరి మన పరిస్థితులు స్థితిగతులు అన్నీ మీరు బాగానే మాట్లాడతారు మీడియా మీద. మరి చూస్తూ పోతే అక్కడ పోతే ఏం లేదు, ఖాళీ పేపర్ మాత్రమే పోతూ ఉంటారు. మరి మీరు ఒక్కసారి వచ్చి ఆలోచించి చూస్తే మరి ఒకసారి సర్వే చేపిస్తే తెలుస్తుంది. ఒక్క ఇంట్లో 4-5 మంది పోతూ ఉంటారు వలస. మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదో ఒక ప్రాజెక్ట్ అయితే పులికన్నం అయితేనే, ఆర్టీఎస్ పూర్కాలు అయితే, మరి తర్వాత అందరినీ అయితే ఇవన్నీ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా మధ్యలోనే గాలి మాటలు మాట్లాడుతూ గాలిలో ఎగురేసిన మాటలు మాట్లాడి మరి ఉత్త మాటలు మాట్లాడి మరి సీటుకే పరిమితమైన నాయకులు ఎంతో మంది ఉన్నారు. మరి ఆ రోజు చెప్పినాడు, ఏమని చెప్పినాడు ఎమ్మెల్యే, నేను అమరణ దీక్ష కూర్చుంటాను, ఆ రోజు జిల్లా పక్కా వస్తుందని చెప్పినాడు. మరి ఈరోజు అమరణ దీక్ష లేదు, ఇంత మాటలకే ఆయన పరిమితమయ్యాడని చెప్పేసి చెప్తాను. దయచేసి మీరు మీకు చిత్తశుద్ధి ఉంటే మా విద్యార్థులు, మా తల్లిదండ్రులు నిజంగా వలసపోతూ ఉన్నారు. మా తల్లిదండ్రులు అయితే మా విద్యార్థులను విద్యకు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడింది. మన కలెక్టర్ మేడం గారు ఏమన్నారు, ఇక్కడ వలస ప్రాంతం 57% ఉంది, ఇక్కడ అక్షరాస్యత 53% ఉంది. ఆమెనే చెప్పింది కలెక్టర్ మేడం గారు. ఇక్కడ మరి 53% వలస ఉంటే మరి 53% అక్షరాస్యత ఉంటే మరి ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పేసి అడుగుతాం. అదే జిల్లా వస్తే మాకు ఇక్కడే ఉన్నటువంటి ఉద్యోగాలు అయితేనే, మరి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగం అయితేనే మీకు తగ్గుతుంది. కాబట్టి మరి మీకు దయచేసి చెప్తా ఉన్నాం, మాదం జిల్లా ప్రకటించి మమ్మల్ని లిమిట్ చేయాలని చెప్పేసి మరి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాయలసీమ జోన్లో కడప, అనంతపురం, కర్నూలు, చిత్తూరు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో జిల్లాలు, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులంతా హైదరాబాద్లో మరి అక్కడ అశోక్ నగర్లో చూసుకోండి 2 లక్షల మంది నిరుద్యోగులు అప్పుడప్పుడు కళ్ళలో కాయలు కాసుకుంటా ఎప్పుడొస్తాయని ఎదురు చూస్తూ ఉంటారు ఉద్యోగులు. మరి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ వాళ్ళ కళ్ళ కాయలు కాసినాయి. మరి అలాగే మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. నెలసారి గడిచేలోగా 5,000 రెంట్ కట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు నిరుద్యోగులు. మరి అలాగే 5,000 కట్టుకోవాలంటే వాళ్ళు చేసే పనులు ఎలాంటివంటే స్విగ్గీ, జొమాటో, ఈ ఫ్లిప్కార్ట్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేసి నెట్టు ఊడిపోయి వాళ్ళ పెళ్ళిళ్ళ కాక ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మరి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, ఇవన్నీ కళ్ళారు చూస్తూ ఉన్నారే. మీరు నోటిఫికేషన్ వదిలి మరి ఇక్కడ ఉన్నటువంటి ఆదం జిల్లా ప్రకటించి మమ్మల్ని వినితి చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఆదం జిల్లా ప్రకటించాలని చెప్పేసి మేము కోరుతాను. ఈ అవకాశం ఇచ్చిన ఆదం దేశ నాయకులకు అందరికీ కూడా మరి ప్రత్యేకంగా రమేష్ కూడా జనాలతో చూపించుకుంటారు. నా పేరు బాబు, దేశ నాయకుడు. కూడా అలాగే విద్యార్థి సంఘాల నాయకులకి ఆదోని జిల్లా జేఏసీ సాధన సమితిగా ఉత్తమవందనాలు తెలియజేస్తున్నాను. నేటికి ఆదోని జిల్లా సాధన కొరకు 216 రోజులు కావున కూడా ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు ఆదోని జిల్లా కొరకు ఎటువంటి కూడా ప్రోత్సాహం అందించకుండా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఆదోని జిల్లా కోసం మేము పోరాడతామని చెప్పేసి మమేకాలు చెప్పి అక్కడ అసెంబ్లీ చేసి ఇక్కడ ఉన్న పార్సాది గారు కూడా అసెంబ్లీలో ఆదోని జిల్లా ఏర్పాటు చేసేంత వరకు నేను పోరాడతానని చెప్పేసి ఏదైతే జిల్లా డిక్లరేషన్ వచ్చినప్పుడు ఆయన అమెరికా వెళ్ళిపోయడం జరిగింది. ఇదంతా కూడా ఇక్కడ ఉన్న ఆదోని నాయకులు అలాగే ఆదోని ప్రజానికం కూడా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఉంటే ఆదోని జిల్లా సాధించేంత వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆదోని జిల్లా సాధన సమితి కూడా ప్రతి ఒక్కరు కూడా మమేకమై పోరాటాలు నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. ఏదైతే ఆదోని జిల్లా కోసం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు దాదాపు 216 రోజులుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అలాగే ప్రతిపక్షం కూడా ఆదోని జిల్లా కోసము పోరాటాలకు కూడా వాళ్ళు కూడా సిద్ధం కావాలని కూడా మేము ఈరోజు ఆదోని జిల్లా సాధన సమితి కూడా పిలుపుగా చెల్లిస్తున్నాం. అలాగే ఇక్కడ వచ్చిన నాయకులు కూడా ప్రత్యేక ఉద్యమాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు ధన్యవాదాలు.